తెలుగుదేశం పార్టీ అధిష్టానం గమనించాలి. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. జెండాలు మోసింది కార్యకర్తలు, పోరాడింది కార్యకర్తలు. అందుకే నాకు ఈ కార్యకర్తలే అధినేత అని ఈ సభాముఖం మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు కార్యకర్తలు ఎందుకు వచ్చారో, తొందరలో స్థానిక ఎలక్షన్లు ఉన్నాయని గుర్తుకొచ్చారా? సీఎం కుర్చీలో కూర్చున్నంత వరకే కార్యకర్తలు మా దేవుళ్ళు అంటారు. కూర్చున్న తర్వాత అసలు మీరెవరు అనే స్థాయికి వస్తారు. జరుగుతుంది అదేగా. కార్యకర్త లేకపోతే తెలుగుదేశం పార్టీయే లేదు. సార్, సీఎం గారు, మీకు కార్యకర్తల అలకలే కనిపిస్తున్నాయి. ఆ అలకల వెనుక ఉన్న బాధ తెలుసా? అది మీకు కనపడదు. ఎలక్షన్ అప్పుడు పార్టీ కోసం ఎంత కష్టపడ్డామో గెలిచిన తరువాత మర్చిపోతున్నారు. నేను ఒకసారి వార్డ్ మెంబర్గా గెలిచాను, రెండోసారి ఎంపీటీసీగా గెలిచాను. నా పేరు చుండూరు పద్మావతి. మాది టంగుటూరు, ప్రకాశం జిల్లా. జెండా మోసిన వారికంటే జెండా మార్చిన వారికే చాలా హెల్ప్ చేస్తున్నారు. నా భర్త, నా కుమారుడు డాక్టర్ భరత్ కుమార్ వైసీపీ పాలనలో జైలుకు వెళ్లారు, తన్నులు తిన్నారు. ఏడాది పాటు కోర్టు చుట్టూ తిరిగాం సార్. కొంతకాలానికి నా భర్త, కొడుకు ఇద్దరు స్ట్రోక్ వచ్చి చనిపోయారు. నా భర్తకు చంద్రన బీమా ఉంది, అయినా మాకు రాలేదు. టీడీపీ పాలనలో నేను చేసిన పనులకు బిల్లులు రాలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక నేను ఎమ్మెల్యే స్వామి గారికి, లోకేష్ గారికి అనేక సార్లు చెప్పుకున్నా, కానీ ఎవ్వరూ సహాయం చేయలేదు. పిల్లల చదువుల కోసం, మన పాలనలో వర్కుల కోసం 20 లక్షల అప్పులు చేశా, ఎవ్వరూ పట్టించుకోలేదు. మాకు నాగులప్పలపాడులో ఉన్న 3 ఎకరాలు అమ్మి అప్పులు తీర్చాను సార్. ప్రస్తుతం సంపాదించిన వారు లేక, చంద్రన బీమా కూడా రాక ఇబ్బంది పడుతున్నాం సార్. మీరు కార్యకర్తల్ని ఆదుకోకపోతే పార్టీ ఎలా బ్రతుకుతుంది? ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. టీడీపీ కార్యకర్తకి 62 సంవత్సరాల వయసు వచ్చిన పెన్షన్ రాయించుకునే అవకాశం లేని సచివాలయం కారణం మీ వైఫల్యమే. అలాంటప్పుడు ఈ కార్యకర్తలు ఎలా మీతో ఉంటారు? ఒక్కసారి ఆలోచించండి. ఎవరైతే సమర్థవంతంగా పనిచేస్తారో వారికే గుర్తింపు, వారికే రాబోయే రోజుల్లో అన్ని రంగాలలో రాణింపని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. పదవిలో ఉండాలంటే మీరు ఫస్ట్ కమ్మ వాళ్ళని దూరం పెట్టకుండా ఉంటే మంచిది సార్. పార్టీనే ప్రాణం అనుకొని తిరుగుతున్న వాళ్ళకి వాల్యూ లేదు సార్. పట్టించుకుని చోట మాకు విలువలేని దగ్గర ఎందుకు ఉండాలి సార్? సార్, నేను 2014 నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నా, ఎందుకంటే విలువ లేదు కాబట్టి సార్. సార్, న్యాయంగా నాయకులతో ఒక చిన్న పని కూడా చేయించుకోలేకపోతున్నాను సార్. మనీ ఉన్నవారిని దగ్గరికి తీసుకొని పార్టీ కోసం ప్రాణం పెట్టే వాళ్ళని పక్కన పెడుతున్నారు సార్. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. అయ్యా చంద్రబాబు గారు, రాత్రింపవళ్ళు కష్టపడిన కార్యకర్తలు ఇంటికే పరిమితమయ్యారండి. దోపిడీదారులు రాజ్యం వెళ్తున్నారు, పట్టించుకోవలసిన నాథులు నిద్రపోతున్నారు. నాయకులు ఏం చేశారంటే గెలిచిన నెలకో 2 నెలకో మన చీపురు కట్ట ఊడిసినట్టు ఊడిచేశారు. మళ్ళీ పంచాయతీలు వస్తున్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మాకు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, మా మోపిదే మండలంలో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి శ్రమించిన కార్యకర్తల్ని రోడ్డు అమ్మటే కనపడినా కూడా పలకరిస్తే మళ్ళీ ఏం అడుగుతారో అనే ఒక అలంకితో వాళ్ళు పలకరించడం మానేస్తున్నారు. కానీ మంచి పంచాయతీలు రాగానే ఎరా బాగున్నావా ఏంటి అంటున్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, నేనొక దివ్యాంగుణ్ణి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేశా. మా నగర నియోజకవర్గంలో అసలైన టీడీపీ కార్యకర్తలకు పనులు జరగడం లేదు. కారణం, అసలైన టీడీపీ కార్యకర్తలు పట్టించుకోకుండా ఎమ్మెల్యే గారు గాలి భాను గారు వైసీపీ కార్యకర్తల పరామర్శకే పరిమితమైపోతున్నారు. వారి నుంచి వైసీపీ హయాంలో లోటుబాట్లు తెలుసుకుంటూ కమిషన్లు ఎలా వస్తాయని ఆరా తీస్తూ వారికే సత్కారాలు చేస్తున్నారు. అసలైన టీడీపీ కార్యకర్తలను ఏమాత్రం పట్టించుకోవట్లేదు. అసలు ఎన్నికలు ముగిసి ఎంతకాలం అవుతున్నా ఇంతవరకు ఏ గ్రామం వెళ్లలేదు. ఓట్లు వేసిన క్యాడర్ని గాని ప్రజల్ని గాని కలవలేదు. వారి మంచి చెడ్లు బాగోగులు కూడా పట్టించుకోలేదు. అసలు నియోజకవర్గంకే రాకుండా పోయారు. కమిషన్లకు ఆశపడి వైసీపీ కార్యకర్తలకి, అధికారులకి మాత్రమే అందుబాటులో ఉంటున్నారు. దశాబ్దాలుగా పార్టీలో ఉన్న మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మా దృష్టికి తెస్తే మీ గొంతుకుగా తెలుగు1 న్యూస్ నిలుస్తుంది. మీ అనుభవాలు కామెంట్ రూపంలో తెలపండి. క్లుప్తంగా వీడియో రూపంలో పంపాలి అనుకుంటే 9160311880 నెంబర్కి వాట్సాప్ చేయండి. కష్టపడిన కార్యకర్తను గ్రామ స్థాయి నుంచి పాలిట్ బ్యూరో స్థాయి వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పార్టీ పైన ఉంది. కష్టపడిన కార్యకర్తల ఆవేదన
పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధికారంలో లేనప్పుడు కమ్మవారు కావాలి, పార్టీ విన్నాయాక కమ్మవారిని దూరంగా పెడతారు. ఇది ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది. మాకు సిగ్గుండదు, అందుకే పార్టీ కోసం ఫైట్ చేస్తున్నాం. అయ్యా నమస్కారం. మేం పార్టీ అధికారంలో రావడానికి 5 ఏళ్లు ఎంతో కష్టపడ్డాం. పనులు మానుకొని ఇంట్లో పిల్లాన్ని వదులుకొని తిరిగాం. కానీ ఎన్నికలు అయ్యాక మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఏమైనా అంటే తిరుగుతూనే ఉండు చూద్దాం అంటున్నారు. మళ్ళీ మేము ఎలా తిరగాలి సార్? మాకు ఇల్లు లేదు, ఉద్యోగం లేదు, ఏ ఉపాధి లేదు. మళ్ళీ తిరగమంటే నేను ఎలా తిరగాలి సార్? మీకు నమస్కారం. ఇక్కడ నాయకులు మమ్మల్ని అస్సలు పట్టించుకోవడం లేదు. డబ్బు మాత్రం బాగా సంపాదించుకుంటున్నారు. మన పార్టీ డబ్బున్న వాళ్ళకేనా సార్? పార్టీ కార్యకర్తలను పట్టించుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టే నాయకులు నాకు అవసరం లేదని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టే నాయకులు నాకు అవసరం లేదని నారా చంద్రబాబు నాయుడు గారు 44వ ఆవిర్భావ సభలో చెబుతున్నారు. అసలు ఇలా కార్యకర్తని పట్టించుకునే నాదుడు ఎవడున్నారండి? మళ్ళా కార్యకర్తల అలక పార్టీకి ప్రమాదము అని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. కరెక్టే. పార్టీకి అలక కార్యకర్తలు ఎందుకు అలిగారో మరి వాటి కారణాలు ఏమైనా విశ్లేషించారండి? ఏం విశ్లేషించారో? నాయకుడు కావాల్సింది రోజు ఒక ప్రోగ్రాం చేయటం, 4 ఫోటోలు దిగటం, పెట్టుకోవటం. కార్యకర్తలు వాడు ఇప్పుడు 100 మంది వచ్చే కార్యకర్తలు ఇవాళ 20 మందికే పడిపోయారు. ఎందుకు రావటం లేదని చెప్పేసి నాయకులు ఏమన్నా దృష్టి పెడుతున్నారండి? పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నటువంటి కార్యక్రమాలకి రాని వాళ్ళ లిస్టు వీళ్ళకి తెలియదండి. ఇదివరకు యాక్టివ్గా ఉండి ఇప్పుడు యాక్టివ్గా లేని యొక్క లిస్టు నాయకులకు తెలియదా? గెలవక ముందు అందరినీ వాటేసుకొని నువ్వు నా ప్రాణం కార్యకర్త అని చెప్పేసి చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ ఎందుకు దూరం అయ్యారు? ప్రోగ్రాములకి ఎందుకు ఒక్కొక్కరుగా దూరం అవుతున్నారని ఏ నాయకుడన్నా పట్టించుకున్నాడా? ముఖ్యమంత్రి గారు వరుసపెట్టి టీడీపీ వాళ్ళని కొడుతుంటే ఏ కార్యకర్తలు ఉంటారు సార్? టీడీపీ ప్రభుత్వం ఉన్నా కూడా వైసీపీ వాళ్లే అధికారం చలాయిస్తున్నారు. ఇళ్ల మీద పడి నరుగుతున్నారు సార్. సాక్ష్యాలున్నా పట్టించుకునే నాదుడే లేడు. ఎవరికి చెప్పుకోవాలి సార్? వారి ప్రధాన అభ్యంతరాలు ఇవి. కష్టం ఒకరిది, ఫలితం మరొకరిదా? నిజంగా కష్టపడిన వారికి గుర్తింపు, ఫలితం దక్కడం లేదని వారు బాధపడుతున్నారు. పార్టీ కోసం ఖర్చు పెట్టి అప్పులు పాలయ్యాం. ఇప్పుడు విలువ కూడా లేదు. ఏం చూసుకొని పార్టీ కోసం పనిచేయమంటారు సార్? మీ నాయకులు జేబులు నింపడానికా? సార్ మీరు మటుకు కార్యకర్తలను గాలికి వదిలేసి పదవిలో హ్యాపీగా ఉండండి. 5 ఏళ్ల సైకోల కులదాష్టికానికి బలైనా పట్టించుకోకుండా మీరు పదవిలో ఉన్నా కూడా ఆ సైకోలదే రాజ్యం నడుస్తుంది. మీరేదో ఆ సైకోలను లోపలేస్తారని ఆశ పెట్టుకున్న కార్యకర్తలను ఆ సైకోలకే అప్పగించి తమాషా చూస్తున్నారు. వానపాము నుంచి ఆనకొండల వరకు ఏ ఒక్క సైకో పైన యాక్షన్ లేదు. అయినా పదవి దొరకగానే కార్యకర్తలను రోడ్లపై వదిలేయడం మీకు అలవాటే కదా. కష్టకాలంలో లేని వాళ్ళు ఇప్పుడు వెన్నెముక్కలట. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కనబడని వారు ఇప్పుడు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారని విమర్శిస్తున్నారు. బూత్, యూనిట్, క్లస్టర్ ఇన్ఛార్జీలను కాదని వాళ్లకు పెద్దపీట. నిజంగా పనిచేసిన వారిని పక్కన పెట్టి అర్హత లేని వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మా చెల్లికి కిడ్నీ ఫెయిల్ అయింది. షుగర్ అటాక్ జరిగి అది కిడ్నీ మీకు వెళ్ళింది. కిడ్నీ తీసాం. సరే అప్పో చేసి ఒక 5 లక్షలు దీంట్లో ఆయుష్లోకి చేర్చాను, బాగు చేసుకొచ్చాను. తెలుగుదేశం పార్టీకి ఎంత కష్టపడి నా ఇంటికి వచ్చి పలకరించడానికి కూడా ఒక్క నాయకుడు రాలేదండి. మీ చెల్లికి అట్లా అయిందంట కదరా ఏంటనే తెలుగుదేశం నాయకుడు ఒక్క నాయకుడు కూడా అడిగట్లా. ఎంత దురదృష్టం అని కార్యకర్తలు చేసుకున్నది ఎంత దురదృష్టం అంటే అవనగడి వర్గంలో పలకరింపు కూడా రాకపోతే కార్యకర్తలు రేపు పంచాయతీలకు కానీ ఇంటికి కానీ ఎట్లా ముందుకు సాగుతారు? ఎట్లా గెలిపించడానికి ట్రై చేస్తారు? నేను పార్టీకి చాలా దూరంగా చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఎందుకంటే నేను 17 సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేశాను. ఎన్నో అవమానాలు, ఎదురు దెబ్బలు, పోలీస్ కేసులు ఎదుర్కొన్నాను. యవ్వనం పోయింది, ఆర్థిక నష్టం అనుభవించాను. ఇప్పుడు డబ్బును వాళ్ళదే పార్టీ. బాబు గారు, పార్టీ కోసం కొన్ని 100 వీడియోలు పెట్టాను. అమరావతి ఉద్యమంలో చివరిదాకా పాల్గొన్నాను. నా లాయర్ వృత్తిని కూడా పక్కన పెట్టి సైకో పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ కోసం నిరంతరం పనిచేశాను. తీరా అధికారంలోకి వచ్చాక ఎవరో నువ్వెవరో తెలియదు అన్నట్లుగా టీడీపీ లీగల్ సెల్ పనిచేస్తుంది. అవకాశవాదులకేమో పోస్టింగులు, పార్టీ కోసం పనిచేసిన వారికేమో మొహం చాటేయడం. ఇదా పార్టీ తీరు? ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. పార్టీ కోసం డబ్బులు ఖర్చు పెట్టుకుని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీ ఎలక్షన్లో 56 లక్షలు ఖర్చు పెట్టి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జెండా మోస్తూనే ఉన్నాం.
అలాంటి మమ్మల్ని కాదని నచ్చిన నాయకులకి పార్టీని అప్పచెప్పేస్తున్నారు సార్. ఇలా అయితే పార్టీలో తిరిగి డబ్బు ఖర్చు పెట్టుకున్న మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరే చెప్పండి సార్. ఏ ఎన్నికలు వచ్చినా గెలవాలని అంటారు. అయినా మాలాంటి కార్యకర్తలు పట్టించుకునే నాదుడే లేడు. మా అనంతపురం జిల్లాలో టీడీపీకి ఉన్నంత ఆదరణ ఎక్కడా లేదు. కార్యకర్త లేకపోతే అసలు నాయకుడే లేడు. నాయకుడు లేకపోతే ముఖ్యమంత్రి లేడు. అలాంటప్పుడు కార్యకర్తలు పట్టించుకోకపోతే భవిష్యత్తులో కార్యకర్తలు ఎలా ఉంటారు? మీరు చెప్పినట్టుగా పార్టీ కోసం మేము దేనికైనా రెడీ సార్. ఈసారి మాత్రం పార్టీ కోసం పనిచేసిన వారికి మీరు 90% న్యాయం చేయాల్సిందే సార్. క్రమశిక్షణతో పనిచేసి మీరెక్కడున్నా మీ సామర్థ్యాన్ని, మీ శక్తిని మీరు నిరూపించండి. మిమ్మల్ని ఐడెంటిఫై చేసే బాధ్యత ప్రధాన కార్యదర్శి లోకేష్ గారిది. దాన్ని అమలు చేసే బాధ్యత నాది. సార్ మీరు చెప్తున్నారు కానీ ఎన్నికల టైంలో ఎవరో రియల్ ఎస్టేట్ బ్రోకర్నో లేదా డబ్బులున్న వాడిని, నియోజకవర్గానికి పరిచయం లేని వాడిని పెడతారు. కష్టపడి గెలిపిస్తాం. వాడు కార్యకర్తలను వదిలేసి వైసీపీ గ్యాంగ్ని పెట్టుకుని ఇసుక, రేషన్, వైన్స్ ఇతరత్రా మాఫియా చేస్తూ టీడీపీ కార్యకర్తలు గెలిపించారనే విషయాన్ని మర్చిపోయి ఇబ్బంది పెడతారు. మీరు ఎమ్మెల్యేలను అదుపులో పెట్టుకుంటే కార్యకర్తలు అలగరు. హార్డ్కోర్ టీడీపీ కార్యకర్త వలస వచ్చిన వారితో ఇబ్బందులు పడుతున్నాడు. అయినా నాయకుడు పట్టించుకోవడం లేదంటే దాని అర్థం ఎవరితో పని ఉంటే వారిని వాడుకోవడం వదిలేయటం. ఐస్ చీకిన తర్వాత పుల్లని చెత్త కుప్పలో పారేసినట్లు టీడీపీ క్యాడర్ పరిస్థితి తయారైంది. అధిష్టానం మాత్రం సామాన్య కార్యకర్తే అధిష్టానం అని ఊదరగొడుతోంది సార్. అయితే పార్టీ క్యాడర్ మొత్తం నిరుత్సాహం, నిస్పృహలో కొట్టుమిట్టాడుతోంది అనడంలో సందేహమే లేదు. పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొని పార్టీని నమ్ముకొని ఉన్న వారి పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్టుంది. ఆత్మాభిమానం, వ్యక్తిత్వం ఈ పార్టీలో హననం అవుతున్నాయి. ఇలాంటి పరిణామాలు పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తాయి సార్. ఒక పక్క నారా లోకేష్ గారేమో పార్టీకి కార్యకర్తే అధిష్టానం అని నొక్కి వక్కానిస్తున్నారు. ఫలితం మాత్రం శూన్యం. మా ఇళ్లల్లో అన్నం తిని మా జేబుల్లో డబ్బులు ఖర్చు పెట్టుకొని మీ ఇళ్ల ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సిన అవసరం ఏంటని ప్రతి కార్యకర్త ఈరోజు ఆలోచనలో పడుతున్నాడంటే అర్థం చేసుకోవాలి. నాయకుడు ఎప్పుడు వస్తాడో, ఎక్కడుంటాడో ఎవరికీ అంత చిక్కడం లేదండి. ఎవరికి వారు చర్చించుకుంటూనే ఉన్నారు. ఈ పరిస్థితులు ఎటు దారి తీస్తాయనని క్యాడర్ మొత్తం అయోమయంలో ఉన్నారు. పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. ఐవీఆర్ఎస్ కాల్స్ సర్వేలతోనే పదవులా? గ్రౌండ్ లెవెల్ పనిని పరిగణలోకి తీసుకోకుండా కాల్స్, సర్వేలను ఆధారంగా చేసుకుని నిర్ణయాలు తీసుకుంటారా? కార్యకర్తకి ఏ చిన్న పని కూడా చేయటల్లా. తెలుగుదేశం పార్టీలో కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వారు, ఎంపీలుగా గెలిచినటువంటి వారు వాళ్ళ పక్కన ఉన్నటువంటి భజన బృందానికి అన్ని పనులు చేస్తున్నారు. అన్ని ఎక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ చూసినా ఆ భజన బృందం వాళ్ళే ఉంటారు. పోలీస్ స్టేషన్ లో చూసినా ఆ భజన బృందం వాడే ఉంటాడు. ఆర్టీఓ ఆఫీస్కి పోయినా ఆ భజన బృందం వాడే ఉంటాడు. ఏ పని కావాలన్నా, ఎక్కడికి వెళ్ళినా, కాంట్రాక్టర్ల దగ్గరికి వెళ్ళినా, ఎక్కడ చూసినా రోజు ఈ నాయకులు అమ్మడి తిరిగి 20 మంది ఉంటుంటారు. మరి వాళ్ళే ఓట్లేసి గెలిపించినప్పుడు మిగతా కార్యకర్తలు ఎందుకు కష్టపడాలి? ప్రాణాలకు తెగించి ఎందుకు పోరాడాలి? జైలుకి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది, కష్టపడ్డ వాళ్ళు ఎంతమంది, ఇలా నారా చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చున్నటువంటి కార్యకర్తలు ఎంతమంది? అసలు వాస్తవికంగా IVRS కాల్ అంటారు, అదంటారు. నారా చంద్రబాబు నాయుడు గారు చేసేది కూడా చాలా పెద్ద తప్పండి. వాస్తవికంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి మీకు MITDB వాడే వాళ్ళేనా ఓట్లేపించింది? గ్రౌండ్ లో కష్టపడేవాడు, పార్టీలకి ప్రాణాలు దారపోసిన వాళ్ళని పక్కన పెట్టి ఎవడో ఒకళ్ళ ఇద్దరిని IVRS కాల్ ద్వారా ఎవడో చెప్పిండని చెప్పేసి మీరు ఇవాళ వాళ్ళకి పదవులు కట్టబెట్టి మీరు చేయడం కూడా తప్పే సార్ అని ప్రశ్నిస్తున్నారు. కార్యకర్తల నమ్మకాన్ని పరీక్షించకండి, పార్టీ పట్ల విశ్వాసంతో ఉన్న కార్యకర్తల నమ్మకాన్ని దెబ్బ తీయొద్దని కోరుతున్నారు. బాబు గారు, మీకు కార్యకర్త అలకే కనిపిస్తుంది. అలక వెనుకున్న బాధ ఏంటో మీకు కనపడదు సార్. ఎలక్షన్ అప్పుడు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే గెలిచిన తర్వాత కార్యకర్త కనీసం విలువ ఇవ్వడం లేదండి. అంతేకాక జెండా మోసిన వాడికన్నా జెండా మార్చిన వారికే విలువ ఇస్తే బాధగా ఉండదా సారు? ప్రత్యక్షంగా ఈ బాధ అనంతపురం అర్బన్ కార్యకర్తలు అనుభవిస్తున్నాం సార్. ఎంత చేసిన ఎమ్మెల్యే దగ్గర మాకు గుర్తింపే లేదు. పైపెచ్చు మీరేం చేశారులే అని సెటైర్లు వేస్తున్నారు వీళ్ళు. అలాంటప్పుడు ఏ కార్యకర్త అయినా ఎలా ఉత్సాహంగా ఉంటాడు? మీకు చెప్పుకుందామంటే మాలాంటి చిన్న కార్యకర్తలకు మిమ్మల్ని కలిసే భాగ్యమే లేదు. అలాంటప్పుడు మా బాధలు ఎవరితో చెప్పుకోవాలి? కనీసం 1 సంవత్సరం నుంచి అడుగుతున్నా కూడా తిరుమల దర్శనానికి లెటర్ కూడా మాకు ఇవ్వలేదంటే ఇక అర్థం చేసుకోండి కార్యకర్తలకి వాళ్ళు ఇచ్చే విలువ ఏంటో. ఎంత కార్యకర్త అయినా వాడు మనిషే కదా సార్. వాడికి ఫ్యామిలీ ఉంటుంది, ఆత్మాభిమానం ఉంటుంది కదా. గుర్తింపు లేని చోటకి ఎందుకు వెళ్ళాలి సార్? మీరే చెప్పండి. గెలవక ముందు కార్యకర్త కావాలి, గెలిచిన తర్వాత కార్యకర్తతో పనే లేదు. అలాంటి వారిని పల్లెక్కులో ఎక్కించడానికి మాత్రమే మమ్మల్ని వాడుకుంటున్నారనమాట. వారు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బు తిరిగి సంపాదించుకోవడానికే వారికి టైం ఉండట్లేదు. ఇక మాలాంటి వారి బాధలు ఎలా తెలుసుకుంటారులే. అయ్యా నమస్కారం. మేం పార్టీ అధికారంలో రావడానికి 5 ఏళ్లు ఎంతో కష్టపడ్డాం.
పనులు మానుకొని ఇంట్లో పెళ్ళాన్ని పిల్లాన్ని వదులుకొని తిరిగాం. కానీ ఎన్నికలు అయ్యాక మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఏమైనా అంటే తిరుగుతూనే ఉండు చూద్దాం అంటున్నారు. మళ్ళీ మేము ఎలా తిరగాలి సార్? మాకు ఇల్లు లేదు, ఉద్యోగం లేదు, ఏ ఉపాధి లేదు. మళ్ళీ తిరగమంటే నేను ఎలా తిరగాలి సార్? మీకు నమస్కారం. ఇక్కడ నాయకులు మమ్మల్ని అస్సలు పట్టించుకోవడం లేదు. డబ్బు మాత్రం బాగా సంపాదించుకుంటున్నారు. మన పార్టీ డబ్బున్న వాళ్ళకేనా సార్? అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. 1984 నుంచి నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని. నాకు ఇంతవరకు పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా కానీ ఏ ఒక్క మేలు జరగలేదు. ప్రస్తుత ప్రభుత్వంలో కూడా ఏ ఒక్క సంక్షేమ పథకం అందలేదు. అయినా టీడీపీపై అభిమానం చావదు. ఒక్కసారి ఆలోచించండి. నాది కర్నూలు లోకల్. చూసారా ముఖ్యమంత్రి గారు, పార్టీ కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్లో చాలా బాధపడుతున్నారు. టీడీపీ కార్యకర్తలకు పనిచేయాల్సిన స్థానిక నాయకులు వైసీపీ నాయకులకు పనులు చేసి పెడుతున్నారు. దయచేసి ముఖ్యమంత్రి గారు, లోకేష్ బాబు గారు గమనించగలరని ఆశిస్తున్నాను. కార్యకర్తలైతే రాష్ట్రంలో దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారి ఇబ్బందుల్ని, సమస్యల్ని గమనించగలరని ఆశిస్తున్నాను. మరి ఏదో జెండా పండుగ వచ్చిన రోజు కార్యకర్తలు గుర్తొస్తారు, కార్యకర్తలే మాకు ప్రాణం అని చెప్తారు, తర్వాత కార్యకర్తలు పట్టించుకోరు. ఇది ప్రతి ఒక్క నియోజకవర్గం జరుగుతున్న తంతే. నాయకులు, అనుయాయులు, భజన పరులకు తప్ప ఏ విధమైన ఈ అలకాబూనిన కార్యకర్తల్ని ఎందుకు పార్టీకి నువ్వు దూరంగా ఉంటున్నావు, నీ సమస్య ఏందని అడిగిన ఏ ఒక్క నాయకుడైనా ఉన్నాడా? లేరు. గుడ్డివాడు కళ్ళు రంగాల్లోనే ముందు వదిలిపెట్టేది చేతి కర్రనే అని చెప్పేసి మొన్న పయ్యావుల కేశవ్ గారు చెప్పారు. అట్లానే కార్యకర్తలు అధికారంలో రంగంలోనే ఈ చేతికర్రలాగా తీసేయబడుతున్నారు. మరి అవి గుర్తించాలి. పార్టీలు మనుగడ సాధించాలంటే కార్యకర్తలందరినీ కలుపుకొని పోవాలి. ఆ 20 మంది, ఆ 10 మంది భజన చేసేవాళ్ళు, నెల జీతాలు తీసుకునేవాళ్ళు తప్ప కార్యక్రమాలకు ఎవరో రావట్లేదు ఏంటి అని క్వశ్చన్ చేసి అసలు వాకప్ చేసే తీరిక కూడా నాయకులకు లేకుండా పోయింది. ఈ గుర్తుపెట్టుకుని ఏ కార్యకర్తల్ని ఉద్యోగించారో, అలకపోనారో అవన్నీ తెలుసుకొని పార్టీని మళ్ళా పట్టాలపై తీసుకెళ్లాల్సిందిగా ఒక గ్రౌండ్ లెవెల్ కార్యకర్తగా కోరుకుంటున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఐవీఆర్ఎస్ కాళ్ళ గురించి వదిలేయండి. వాస్తవికంగా గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలుసుకొని మీరు కూడా మీటింగ్లు పెట్టాలని మనం చేస్తున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. ఇప్పటికైనా మారండి, సామాన్య కార్యకర్తలను గౌరవించండి అని కార్యకర్తలు గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నారు. దశాబ్దాలుగా పార్టీలో ఉన్న మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మా దృష్టికి తెస్తే మీ గొంతుకుగా తెలుగు1 న్యూస్ నిలుస్తుంది. మీ అనుభవాలు కామెంట్ రూపంలో తెలపండి. క్లుప్తంగా వీడియో రూపంలో పంపాలి అనుకుంటే 9160311880 నెంబర్కి వాట్సాప్ చేయండి.